మొన్నటి దాకా 1600 సిలిండర్ కమర్షియల్ సిలిండరు ఇలా 3200 చేసిండు. ఈ 3200 అదనంగా అయినది దీని ఖర్చు ఎవడు భరించాలి? నువ్వు హోటల్లో పోయి తింటావు, ఇంకో దగ్గర ఈ కమర్షియల్ దానికి పోతే ఆ యొక్క హోటల్లో ఇప్పుడు తినాలంటే డబుల్ రేట్ అవుతుంది. ఎవరి మీద వేస్తాడు ఆ వ్యాపారి? ఎవరి మీద వేస్తాడు ఆ ట్యాక్స్? మన మీదనే కదా. అంటే సామాన్యుడు ఒక ఇల్లు కొనుక్కోలేని పరిస్థితి, సామాన్యుడు బంగారం కొనుక్కోలేని పరిస్థితి, సామాన్యుడు ఎన్నికల పోటీ చేయలేని పరిస్థితి, సామాన్యుడు లాస్ట్ గాలి పీల్చుకోలేని పరిస్థితి, సామాన్యుడు లాస్ట్కి హోటల్లో పోయి అప్పుడప్పుడు ఎప్పుడన్నా ఒకసారి బువ్వ తినాలనిపిస్తే తినలేని పరిస్థితి. ఇదా మీ పరిపాలన? ఇదా మోడీ గారు? నువ్వు మాత్రం 12,000 కోట్లు పెట్టి విమానం కొనుక్కొని అన్ని దేశాలు తిరుగుతావు. ఎందుకు తిరుగుతావు? ఏం తీసుకొచ్చినావు? ఏ దేశం పోయి ఏం డీల్ చేసుకొచ్చినావు? దానికి కాంట్రాక్ట్లు ఇప్పడానికి తిరుగుతావు. ఇది అయినా కానీ ఇవన్నిటి అడిగితే వాడు 10% ఉన్న ముస్లిం వాడు నన్ను కొట్టిండు అంటావు, లేకపోతే శివుని లెక్క వేషమేస్తావు. ఏంది ఈ ఎడికి తీసుకోతున్నావు? లుచ్చ నా కొడుకులు, ఆలోచించండి మిత్రులారా. సో కాబట్టి నేను ఒకటే కోరుతున్నా, సో దయచేసి సీఎం రేవంత్ రెడ్డి గారు, వీ డూ నాట్ టాలరేట్. ఓకే, అది ఎవరైనా కానీ, ఓకే, అది మోడీ అయినా ఎవరైనా సరే, ఓకే, ప్లీజ్ ఎవరు అధికారం ఉంటే వాడిని ప్రశ్నిస్తాం. కాబట్టి దయచేసి, ఓకే, ఇక్కడ బిగ్గర్ ఇంపాక్ట్ ఉంది, ఇంకా అనేక శవాలు లేచే అవకాశం ఉంది కాబట్టి, ప్లస్ బిగ్ అమౌంట్ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి దయచేసి ప్లీజ్ గివ్ ఎ స్టేట్మెంట్. ఈ బాధితులకు అష్యూరెన్స్ ఇవ్వండి. ఓకే, మీ డబ్బులు ఏడిపోవమ్మా. ఒకవేళ ఆ దుర్మార్గుల నుంచి రికవరీ చేసే ప్రయత్నం చేస్తాం. ఒకవేళ ఏ కారణం చేత అది దేశం దాటిపోయి మేము రికవరీ చేయలేని పరిస్థితి ఉంటే అట్లీస్ట్ ఒక 50% అన్న మీకు కాంపెన్సేట్ చేసే ప్రయత్నం చేస్తాం. మీరు అధైర్యపడొద్దు. మేము త్వరితగతిన ఈ కేసుని ముందు తీసుకెళ్తామని దయచేసి మీరు స్టేట్మెంట్ ఇవ్వండి. ప్లస్ పోలీసు మిత్రులారా, మీరు ఎన్నో కేసులకి రెగ్యులర్ అప్డేట్ ఇచ్చినప్పుడు దయచేసి అట్లీస్ట్ వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ లేదంటే ఎవ్రీడే అయినా సరే ఈ కేసు మీద ఎక్కడి దాకా వచ్చింది ఇన్వెస్టిగేషన్ అనేది, పురోగతి అనేది, అప్డేట్ అనేది దయచేసి ఇవ్వమని నేను రిక్వెస్ట్ చేస్తున్నా 4 కోట్ల తెలంగాణ ప్రజల తరఫున, అట్లనే ఈ యొక్క 3 రాష్ట్రాల్లో ఉన్న బాధితుల తరఫున. ప్లీజ్ డోంట్ టేక్ ఇట్ లైట్లీ. వాడికి ఎవడు ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా వాడు దోసుకున్న సొమ్ము నీకు ఇస్తాడు కావచ్చు. 2 రూపాయలు వాడు 1000 కోట్లు దోసుకుంటే నీకు 5 కోట్లు, నీకు 5 కోట్లు ఇస్తాడు కావచ్చు. ఎందుకు ఆ పాపపు కూడు, ఆ రక్తపు కూడు? మీకు మంచిగా జీతాలు వస్తున్నాయి కదా, ఆలోచించుకోండి. వాళ్ళ పాపపు సొమ్ము, ఆ రక్తపు కూడు తింటే మీకే కాదు మీ తరతరాలకి ఆ పాపం చుట్టుకుంటుంది. ఎందుకంటే ప్రకృతి సంపదని అందరి కోసం సృష్టించింది. కొందరే దోసుకుంటా అంటే ప్రకృతి చూస్తూ ఊరుకోదు. అర్థమైందా? నువ్వు పీల్చుకుంటున్నావు అనుకుంటున్నావు కానీ ఆ గాలిని సృష్టించింది ప్రకృతే. నువ్వు ఎప్పుడు ఉండాలి, ఎప్పుడు పోవాలో డిసైడ్ చేసేది ప్రకృతే. అర్థమైందా? ప్రకృతి ఈజ్ కంట్రోలింగ్ ఎవ్రీథింగ్. బుద్ధిమంతులు గ్రహిస్తారు, బుద్ధి లేని వాళ్ళు గ్రహించరు, అంతే. నీ గుండె కొట్టుకోవడం నీ చేయలేదు, నీ ప్రాణం నీ చేయలేదు, భూమి మీద పండే పంటలకి నీ మీద నీకు హక్కు లేదు. ఓకే, కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ డూయింగ్ బై నేచర్. దీస్ ఆర్ ద లాస్ ఆఫ్ నేచర్. అది ప్రకృతి ధర్మాలు, వాటిని పాటించాల్సిందే. పాటించని వారు వాటి ఫలితాన్ని ప్రకృతి చూస్తూ ఊరుకోదు. ప్రకృతికి కనికరం ఉండదు. ఇది గుర్తుపెట్టుకోండి. రెండోది, సో మంగ్లీ గారు, ఓకే, మంగ్లీ సత్య, నాకేం తెలియదు. నేను ఇప్పుడే అమ్మ కడుపులోకి వచ్చినా, ఇప్పుడే సంటి బిడ్డని పాలు తాగుతున్నా, నాకేం తెలియదు. నీ అమ్మాయి పెళ్లి చేస్తే 4 పెళ్లి చేసుకొని విడిపోయినావు, అది వేరే ముచ్చట కానీ. బట్ నీ 31-32 ఏళ్ళ వయసు ఉన్నావు, నీ నెత్తి మీదనో నీకు ఇంకో కిందనో. సో నీకు నీ వయసు, మా అమ్మ 14 ఏళ్ళకి పెళ్ళైంది, మా అమ్మకి 15 ఏళ్ళకి పుట్టిన నేను. అర్థమైందా? అంటే నీ వయసులో మా అమ్మకి 32 ఏళ్ళకి ఎంత కొడుకున్నా నేను? 17 ఏళ్ళకి కొడుకున్నా. 17 ఏళ్ళు అంటే 12వ తరగతి ఇంటర్మీడియట్ దాకా అన్నట్టు, లేకపోతే ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ దాకా అన్నట్టు. మళ్ళీ నాకేం తెలియదు, నేను సంటి బిడ్డని పాలు తాగుతున్నా, నాకు తెలియదు, మా తమ్ముడికి తెలియదు, మా చెల్లెకి తెలియదు, ఏం తెలియదు. తెలియకుండానే ఫోటోలు వస్తున్నాయి, తెలియకుండానే వీడియోలు వస్తున్నాయి, తెలియకుండానే వాళ్ళని అన్నిసార్లు మాట్లాడినావు, తెలియకుండానే వాళ్ళ ఇంటికి పోయి రాత్రి 12 పోయి తిన్నావు, తెలియకుండానే వాని ఆఫీస్కి పోయి మల్లెపల్లెలో అన్ని గంటలకు టైం స్పెండ్ చేసినావు. ఎవరికి చెప్తున్నావు? ఎవరి చెవులలో తామర పూలు పెడుతున్నావు? సిగ్గు, శరం, మానం, లజ్జ ఉండాలి కదా. అవునంటే నాకు కులం అంటున్నావు, నేను కష్టపడి వచ్చిన. ఎవరు రాలేదురా కష్టం? మంగ్లీ మాకు తిండి, ఆ బాధితులు కానీ ఒక సామాన్యుడు కానీ ఎవరైనా సరే మంగ్లీ తిండి పెడితే బతుకుతుర్రా? ఎవరి పని వాడు చేసుకుంటుండే, ఎవరి కష్టం వాడు పడుతున్నాడు. ఒక రైతు చేసే కష్టం ముందు, ఒక కార్మికుడు చేసే కష్టం ముందు, ఒక ఊడ్చటామే చేసే కష్టం ముందు
నువ్వేం చేస్తున్నావమ్మా? జర దేవుడు నీకు ఆ పాట పాడే అది ఇచ్చినందుకు ఏసీలో కూర్చుంటున్నావు, రికార్డు చేసుకుంటున్నావు, మంచిగా లగ్జరీ ఎంజాయ్ చేస్తున్నావు. ఎవరి దగ్గర పోతే వాని దగ్గర నీకు పాట పాడితే వచ్చే పైసల కంటే ఈ పక్కదారులు వచ్చే పైసలు ఎక్కువ వస్తున్నాయి కదా, సోకాల్డ్ సెలబ్రిటీ స్టేటస్ లా. అవునా కాదా? ఒక షాప్ ఓపెనింగ్ పోతే ఎన్ని ఇస్తాడు పాడు పైసలు వ్యాపారి? వాడు ఇచ్చే పైసలు కాకుండా జ్యువెలరీ షాప్ ఓపెనింగ్ పోతే ఆ నగలు కావాలంటారు, వాడు నగలు ఇవ్వాలి. తర్వాత వానికి ఏదో సోకు ఉంటుంది, ఈ వ్యాపారస్తులకు ఒక సోకు ఉంటుంది, దాన్ని వేసినా దీన్ని వేసినా అని చెప్పుకుంటారు వాళ్ళు. వాడికి దేవంతనేమో ఇట్లా ఓపెనింగ్కి రావడానికి 5 లక్షలు 10 లక్షలు తీసుకుంటారు. ఆడ జ్యువెలరీ షాప్ పోతే దాన్ని జ్యువెల్స్ ఎత్తుకొచ్చుకుంటారు, ఆ నగలు ఎత్తుకొచ్చుకుంటారు. ఇది సరిపోదు, మళ్ళీ రాత్రి వేరే లెక్క. మరి రాత్రి ఇక వానికి మళ్ళీ 5-10 లక్షలు సున్నాం. అంటే తక్కువలో నువ్వు ఒక ఓపెనింగ్ పోతే తక్కువలో 10 లక్షలు కానీ ఎక్కువ కానీ. ఇంకా వేరే దేశాలకు పోతే వేరే లెక్క, దుబాయ్ పోతే అమెరికా పోతే అది వేరే లెక్క. ఏడికి పోతాడు? చిన్నప్పుడు చదువుకున్న కాలేజ్ ఓపెనింగ్కి వస్తే పైసలు అడుగుతావు, దేనికైనా పైసలే. నీ పాట పాడితే వచ్చే 3 లక్షలు 5 లక్షలు వస్తే నీకు ఈ బయట చెత్తకే నీ కోట్లు వస్తున్నాయి. అవునా కదా? నేను సెలబ్రిటీ. ఎవరికి సెలబ్రిటీ? నువ్వు చేసిన కష్టమేంది? ఒక సామాన్యుడు వాడే కష్టం నువ్వు ఏం కష్టపడుతున్నావు? ఎవడిచ్చిండు నీకు సెలబ్రిటీ స్టేటస్? ప్రజలు కదా, అవునా కదా? మరి అన్నప్పుడు నీకు ఒక సామాజిక బాధ్యత ఉంటుంది కదా. నువ్వు చెప్పిన వర్షనే కరెక్ట్ అనుకుందాం, వాంతో ఎందుకు తిరిగినావు ఏంటిది అనేది అవన్నీ ఆధారాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఓకే, అయినా సరే నువ్వు చెప్పిన వర్షం కరెక్ట్ అనుకున్నా, నీకు ఒక సామాజిక బాధ్యత ఉంటుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ పేరు వేరే వాడు వాడుకుంటుంటే, వాడు ఎవడైనా కానీ, ఓకే మధురామావతో ఎవడన్నా, నీవు ఎట్లా రియాక్ట్ అవుతావు? నువ్వు ఎట్లా రియాక్ట్ అయినావు? నీ పేరు మీద వేరే వాడు డబ్బులు వసూలు చేస్తుంటే ఏం తెలియనట్టుగా ఉంటావా? చింతకు కడతావు అని చెప్పు మంగ్లీ గారు. ఇప్పటివరకు నువ్వు సుబ్బు అనేట ఆయన మీద కొట్లాడిన దాంట్లో 1% కూడా మధురామావతి నీ పేరు చెప్పి వాడుకున్నాడు అని అంతమంది బాధితులు అంటుంటే కూడా నువ్వు ఒక్కసారి కూడా వాని మీద గట్టిగా రియాక్ట్ అయినావా? చెప్పు తల్లి, చెప్పమ్మా. ఎందుకు రావు ప్రెస్ క్లబ్కి? ఎందుకు ఆడ ఏదో ఎక్కడనో వీడియోలు తీసి ఎక్కడనో ఎవడో నీకు తెలిసినోనికి ముందట, లేకపోతే తులసి చందు నీకు అనుకూలంగా ఉంటుంది, నీకు అనుకూలంగా నీ తప్పేం లేదని ప్రూవ్ చేసే ప్రయత్నం చేసే తులసి చందు దగ్గరకు ఎందుకు ఇస్తావు? రా ప్రెస్ క్లబ్కి రా, 5,000 10,000 కట్టి గంటకి వాళ్ళు విలేకరులు ప్రశ్నలు అడుగుతారు, నీకు నచ్చిన వాస్తవాలు చెప్పు, అప్పుడు తెలుస్తుంది కదా. ఎందుకు నీ వర్షన్ నువ్వు చెప్పేసి నోరు మూసుకుంటావు? ఇప్పుడు నువ్వు చెప్పే వర్షన్కి అక్కడ వేరే సోర్సెస్ వచ్చిన ఇన్ఫర్మేషన్ కాంట్రాడిక్టరీ ఉంది కదా. మరి వాళ్ళు నువ్వు తప్పు చేయనప్పుడు నువ్వు కడిగిన ముత్యం అయితే ప్రూవ్ చేసుకో, రా ప్రెస్ క్లబ్కి రా రేపు. అదే ప్రత్యూష రాథోడ్ అడుగుతుంది ప్రశ్నలు, అదే E96 ఆయన అడుగుతాడు, అదే రఘు జర్నలిస్ట్ అడుగుతాడు, అదే సుమన్ టీవీ రోషన్ అడుగుతాడు, ఇంకో ఆయన అడుగుతాడు. చెప్పు వాళ్ళకి సమాధానాలు, ఆ ఫోటోలకు అర్థం చెప్పు. అన్ని ఏలు ఫేకులు అంటావా? ఇక అన్ని నువ్వు చెప్పేది మేము కరెక్ట్ అని ఎందుకు నమ్మాలి? ఇప్పుడు ఇక్కడ వాస్తవాలు గ్రహించాలి. ఇది 3-4 ఏళ్ల నుంచి జరుగుతున్న వ్యవహారం. అది బాలాజీ నాయక్ అనేటోడు స్టార్ట్ చేసిండు. తర్వాత ఆయన దగ్గర పనిచేస్తున్నటువంటి, ఆయన కారు డ్రైవర్గా పనిచేసిన ఈ మధు నాయక్ ఓ పైసలు అంటే ఇంత పెద్ద లెవెల్ వాళ్ళు ఎప్పుడు పైసలు చూడలే కదా. ఓకే, సో నేను ప్రాక్టికల్గా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్తున్నా. నేను గతంలో ఏమనుకుంటున్నానంటే, పేదవాళ్ళు ఉంటే ఓకే పాపం అమాయకులు, లేకపోతే వాళ్ళకి ఏమంటారు ఈ డబ్బులు చూడలేదు కదా, ఓకే అంటే కష్టం చూసారు కదా. సో కాబట్టి వాళ్ళకి ఎథిక్స్, కష్టం విలువ తెలుసు కాబట్టి ఎథిక్స్, మోరల్స్, ఒక పద్ధతి, విలువలు బతుకుతారు అని నేను ఒకప్పుడు అనుకునేటోని. కానీ మెజారిటీ ప్రజలు ఇప్పటికీ అట్లా ఉన్నారు. ఓకే, కానీ కొద్ది మందిని నేను నా స్వయాన ఎక్స్పీరియన్స్ చేసిన. ఓకే, ఎంత ఈజీగా అబద్ధాలు ఆడతారో, ఉచ్చబోసినంత ఈజీగా, నీళ్లు తాగినంత ఈజీగా అబద్ధాలు చెప్తారు. అర్థమైందా? ఇప్పుడు అమెరికాలో ఎవడో నల్లోడు 10 రూపాయలు తీసుకుంటే వాడిని పొడిచి రాపోరా, సంపరాపో అంటే చంపేస్తున్నాడు, చూసినావా? ఎందుకు చేస్తుండు వాడు? బికాస్ వాడి పేదరికం. అర్థమైందా? పేదరికం అయినా సరే ఆ పేదరికం నుంచి బయటకు రావాలంటే మంచి మార్గాలు ఉన్నాయి కదా, పని చేసుకోవచ్చు కదా. అంటే వానికి పని చేయడానికి బద్ధకం. రెండోది, తక్కువ టైంలో కష్టపడకుండా ఎక్కువ పైసలు కావాలి. ఏడికెళ్ళి వస్తాయి? ఒక వ్యభిచారిణి ఉన్నది, అది ఒక సామాన్య స్త్రీ ఉన్నది. ఆమె ఎంత కష్టపడితే నెలంతా పని చేస్తే ఎన్ని పైసలు వస్తాయి? అలాకెళ్ళి ట్యాక్సులు పోయినాక
అదే వ్యభిచారం చేస్తే ఒకరోజు వండుకుంటే దానికి కష్టపడ్డది లేదు, వాళ్ళ కోడింగ్ రాసేది లేదు, ఏం లేదు. సబ్వేట్ కడుకుంటే అయిపోయా. ఎన్ని పైసలు వస్తాయి ఒక నైట్కి? గంట కింద వస్తాయి. అది కూకట్ కేపీహెచ్బీలో చెప్తున్నది, అది ఒక షాట్కి 3,000 అని బేరం ఆడుతున్నది ఆంటీ. దానికి ఒక్కటి రాదు. అట్లా మీరు ఆలోచించండి, రాత్రి అంత ఒక సెలబ్రిటీ అది పేరున్నది అయితే. కానీ దానివల్ల ఎవరికి నష్టం జరుగుతుంది? సమాజానికి నష్టం జరుగుతలేదా? కుటుంబ వ్యవస్థ నాశనం అవుతలేదా? సో అట్లా నేనేమంటున్నా అంటే, టాపిక్ ఏంటంటే, సో పేదవాళ్ళు అట్లా అని నేను అనుకునేటోని. కానీ నేను గమనించింది, ఎథిక్స్ మోరల్స్ లేకుండా వాళ్ళు పైసలు చూడలేదు కాబట్టి, ఆ పైసలు లేని పరిస్థితిని వాళ్ళు అనుభవించారు కాబట్టి, దీనిలోకెళ్ళి ఎట్లన్నా బయటకు రావాలి. ఎట్లన్నా రావద్దు, ఇట్లనే రావాలి, మంచి మార్గమే రావాలి, ఎట్లన్నా రావద్దు. ఓకే, మెల్లగా అవుతుంది, కొంచెం స్లో అవుతుంది, మెల్లగా అవుతుంది, టైం పడుతుంది. బట్ అట్లా సక్సెస్ అయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు మంచి మార్గంలో. ఓకే, ఒక టాటా ఆయన, ఇంకో ఆయన. సో అట్లా రావచ్చు, కానీ టైం పడుతుంది. కానీ వీళ్ళు అట్లా కాదు, అడ్డదారుల ఇన్స్టెంట్లీ బిగ్ అమౌంట్ తోటి వాళ్ళు కారు కొనుక్కున్నారు, వాడు ఐఫోన్లు కొనుక్కున్నాడు, ఇంకో ఫోన్ కొనుక్కున్నాడు, శాంసంగ్ కొనుక్కున్నాడు, నాకు అవన్నీ కావాలి కష్టపడకుండా. యాడికెళ్ళి వస్తాయి? ఇట్లా చేయాలి. ఓకే, మోసం చేయాలి, పక్కవాడి కష్టార్జితాన్ని దోసుకోవాలి, లేకపోతే ఖూనీలు చేయాలి, అన్ని గ్యాంబ్లింగ్ చేయాలి, వ్యభిచారం చేయాలి, అన్ని ఇల్లీగల్ పనులు చేయాలి. అదే చేస్తురా లేదా? సో అట్లా